నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ నకుండా కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలను కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ కామెంట్లు సూచనలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. చాలామంది లైక్ చేయటం లేదు, కామెంట్లు పెట్టట్లేదు. దయచేసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పన్నా త్యాగం. పన్నా అనే ఆవిడ ఒక రాజపుత్ర స్త్రీ. ఆవిడ సేవానిరతకి, నిరుపమానమైన త్యాగానికి ప్రతీకగా ఈ రోజుకు కూడా రాజస్థానీయులు ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇక కథలోకి వెళ్దామా? రాజస్థాన్లోని సుప్రసిద్ధ రాజ్యమైన మేవాడును 16వ శతాబ్ది ఆరంభంలో సంగరాణ పరిపాలించేవాడు. ఆయన గొప్ప సూర్యుడు, వీరుడు, ఉదారుడును. దురదృష్టవశాన ఆయన కొడుకులు ఆయనకు తగిన వాళ్ళు కారు. రత్న అనేవాడు మరొక రాజకుమారుడితో యుద్ధం చేసి మరణించాడు. తండ్రి అనంతం రాజైన విక్రమజిత్తుడు అనేవాడు విలాస జీవితం గడుపుతూ ధనము కాలము చాలా వృధా చేశాడు. మేవాడ్లో అరాచక పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని మొఘలులకు ఆ రాజ్యాన్ని కాజేయాలన్న బుద్ధి పుట్టింది. ఈ పరిస్థితిలో దర్బార్లోని ప్రముఖులు కొందరు బన్వీర్ అనేవాడి సహాయంతో విక్రమజిత్తుడిని రాజ్యభ్రష్టుని చేయటానికి కుట్ర చేశారు. ఈ బన్వీర్ అనేవాడు వీరాగ్రేసరుడైన పృథ్వీరాజుకు జారపుత్రుడు. ఈ బన్వీర్ విక్రమజిత్తుడిపైన ఆకస్మికంగా దెబ్బతీశాడు. విక్రమజిత్తుడు ఆత్మరక్షణ చేసుకోలేక అతని చేతిలో మరణించాడు. అతని మిత్రులు పారిపోయారు. తొందరలోనే రాజు మరణ వార్త రాజభవనం అంతటా పాకింది. శోకాలు పెడబబ్బలు చెలరేగాయి. విక్రమజిత్తుడి కొడుకు పసిబిడ్డ అయిన ఉదయుడు పన్నా అనే విశ్వాసపాత్రురాలైన దాది రక్షణలో ఉన్నాడు. రాజకుమారుడి వయసే గల కొడుకు కూడా పన్నాకు ఉన్నాడు. అంతఃపురం లోపల ఆమె ఆ ఇద్దరిని సాకుతూ ఉండేది. రాజు హత్యకు గురి అయినట్టు పన్నాకు రాజభవనం సేవకుడి ద్వారా తెలిసింది. ఆమె దిగ్భ్రమ చెందింది. బన్వీర్ రాజకుమారుడిని పట్టుకోవటానికి అంతఃపురంలోకి వస్తున్నట్టు కూడా ఆమెకు తెలిసింది. ఆమె మనసు కీడు శంకించింది. తాత్సారం చేయలేదు. పన్నా సేవకుడిని తాను చెప్పినట్టు చేయడానికి గాను ఒప్పించింది. దాని ప్రకారం రాజుగారి పాకశాల నుంచి చెత్తా చెదారము బయటికి తీసుకుపోయే తట్టలో సేవకుడు రాజకుమారుడిని దాచి బయటకు తీసుకుపోయాడు. అయినా ద్రోహి అయిన బన్వర్ రాజకుమారుడి అంతు తేల్చిన దాకా విశ్రమించడు అని పన్నాకు తెలుసును. ఆమె తన కొడుకు పక్కను రాజకుమారుడి పక్క మీదికి మార్చి రెండో పక్క ఎట్టేసింది. ఆమె ఈ పని చేసిన మరుక్షణమే క్రూరుడైన బన్వీర్ అక్కడికి వచ్చి రాజకుమారుడెక్కడా, తొందరగా చెప్పు అని కత్తి చేతబట్టి పన్నాను అడిగాడు. పన్నా రాజకుమారుని రక్షించడానికి కంకణ కట్టుకుని ఉన్నది కదా, రాజకుమారుడు తప్పించుకుపోయాడు అంటే బన్వీర్ మనుషులను పెట్టి వెతికిస్తాడు. ఆమె పక్క మీద పడుకుని ఉన్న తన కొడుకును చూపింది. బన్వీర్ తన కత్తిని కుర్రవాడి గుండెల్లో దిగవేశాడు. ఉదయుడిను తట్టలో తీసుకుపోయిన సేవకుడు నదీ తీరాన పన్నా కోసం కాచుకుని ఉన్నాడు. తొందరలోనే పన్నా అతన్ని కలుసుకున్నది. ఇద్దరు కోమల్మేర్ రాజభవనానికి పారిపోయారు. ఆ రాజకుమారుడు ఉదయ్ సింగ్ అనే పేరుతో అక్కడ పెరిగి పెద్దవాడై బన్వీర్ను పారదోలాడు. చరిత్రలో పన్నా త్యాగం లాంటిది మరొకటి కనబడదు. కథ సమాప్తం.